నేను ఈ గురుద్వారాలో నేను ఒక కార్పెంటర్గా పనిచేసుకుంటున్నాను. సో అయితే నేను హ్యాండిక్యాప్, నాకున్నది ఒక చిన్న షాపు, అందు మీద వచ్చే ఆదాయంతో నేను బతుకుతున్నాను. కాకపోతే ఇప్పుడు ఉన్న పలంగా బడ్డీలు అవి తీస్తారు, దానికి మళ్ళీ ఎక్కడొక్కడ పెట్టుకునే విధంగా మాకు చేయాలని కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే మాకు పెన్షన్లు అవి పెంచారు, కానీ ఇవి పెంచి ఇక్కడ కడుపు కొట్టినట్టు అయింది. గవర్నమెంట్ పెన్షన్ 3,000 రూపాయలు ఇచ్చినప్పుడు కూడా మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, హ్యాపీగానే బతికాం. ఇప్పుడు 6,000 పెన్షన్ చేసి ఇప్పుడు బతకడానికి వీలు లేకుండా చేసింది గవర్నమెంట్కి. ఒక వికలాంగులకి న్యాయం చేయాలని కోరుతున్నాను అంతే. సార్ నమస్తే సార్, నా పేరు పాపారావు. గత 20 సంవత్సరాల నుంచి గురుద్వారా దగ్గర పులకా షాప్ నడుపుకుంటున్నాను. నా దగ్గర 6 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు బతుకుతున్నారు, నేను బతుకుతున్నాను. ఏ ఒక్కరికి ఏ ఇబ్బంది లేదు. గత ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా ఇలాంటి ప్రాబ్లం రాలేదు. 2019లో జగన్ గారు గెలిచారు. జగన్ పార్టీ ఇష్టమా లేదా చంద్రబాబు నాయుడు పార్టీ ఇష్టం అంటే ఏ పార్టీ మేము అతిథం కాదు, అందరూ మా సమానమే. ఏ ఒక్క రోజు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు జగన్ గారు. కరోనా విషయంలో కూడా చాలా ఇంటింటి పథకాలు అన్నీ కూడా బాగానే చూసారు. ఇలా అలాని కాదు, ఏ ప్రభుత్వం కూడా మేము ఒకటే చెప్తున్నాం, తెల్లవారు లేస్తే రోడ్ల మీద బతుకుతున్నాం మేము. మా పొట్ట కొట్టవద్దు. మా పిల్లలు 2 ఆడపిల్లలు, నాకు ఓ పాప ఇంటర్, ఓ పాప బీటెక్. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అర్థం అవ్వట్లేదు. తెల్లవారితే ఫీజులు కట్టాలా, రేపు ఆటో ఫీజు కట్టాలా, నా పరిస్థితి ఏంటి? 2 డేసే ఆ గడువు ఇచ్చారు. లక్షవారం చెప్పారు, శుక్రవారం 1 డే ఇచ్చారు, శనివారం తీస్తారు తెల్లవారి. 1 డేలో ఎక్కడ సార్ సామాన్లు పెట్టించుకుంటా, ఈ లగేజ్లు ఎక్కడ పెట్టో, బడ్డీ చూస్తే ముక్కలు చేస్తారు. ఆ బడ్డీ చేసుకోవడానికి ₹1,00,000 ఖర్చు అయింది నాకు. ₹1,00,000 సంపాదించాలంటే మాలాంటి పేదవాళ్ళు 1 ఇయర్ కష్టపడినా సంపాదించలేరు ₹1,00,000. కనీసం ఒక 10 డేస్ 15 డేస్ టైం ఇచ్చారంటే ఆ బడ్డీ ఎక్కడో తీసుకో. 1 డేలో ఎక్కడ పెట్టేమంట ఐడియానే వస్తుంది ఎవరికైనా, ఏ రాజకీయ నాయకుడికైనా ఐడియా వస్తుందా 1 డేలో సడన్గా ఎక్కడ పెట్టేద్దాం అనేది? అది చాలా రాంగ్ సార్. ఈ విషయం 19లో జగన్ గారు గెలిచిన 2020 మార్చి 22 జనతా కర్ఫ్యూ వచ్చిన కరోనా వచ్చిన టైంలో కూడా జగన్ గారు మేలు చేశారు. ఇద్దరు ఈక్వల్. ఎవరైనా పేదవాళ్ళు బాగా చూడాలని నేను కోరుకుంటున్నాను. అతనైనా ఒకటే, ఇతనైనా ఒకటే, ఎవరైనా ఒకటే. కానీ ఇప్పుడు జగన్ గారి టైంలో మాకేం అవ్వలేదు. చంద్రబాబు నాయుడు టైంలో ఓటు వేసినందుకు కూటమికి ఛాన్స్ చాలా ఇబ్బంది పెడుతున్నాం మమ్మల్ని. చాలా 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 తప్పు ఇది. ఈ విషయం చంద్రబాబు నాయుడు చూడాలని నేను చెప్తున్నాను. డెలికేట్ చేయండి. నా పేరు బూర్ల పాపారావు. నేను 20 సంవత్సరాల నుంచి గురుద్వారా షాప్లో ఉంటాను. నాకు గ్రేడ్ లైసెన్స్ ఉంది, ట్రైడ్ లైసెన్స్ ఉంది, ఫుడ్ లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. నేను పకడ్బందీగా చేసుకుంటున్నాను, నా ప్రాబ్లం లేదు. కానీ ఇలా హఠాత్తుగా తీసేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. తెల్లారి నుంచి రాత్రి నిద్ర లేదు, ఇక్కడే ఉన్నాను. నిన్న వచ్చిన వాడిని ఈ రోజు వరకు ఇంటికి వెళ్ళి బ్రష్ కూడా చేసుకోలేదు, ఇక్కడే కూర్చొని నిలగా ఉన్నాను. నా సామాన్లు కూడా చూపిస్తాను, ముక్కలుగా చేస్తారు. 1 డే టైంలో ఎక్కడ తీసుకెళ్తాను? చాలా ఘోరమైన విషయం ఇది. ఇది తీవ్రంగా ప్రభుత్వాన్ని ఖండిస్తున్నాను నేను. ఏ ప్రభుత్వాన్ని కాదు, ఇప్పుడున్న ప్రభుత్వం ఇదే కాబట్టి దీన్నే ఖండిస్తున్నాను. ఇది వైఎస్ఆర్ ఉంటే వైఎస్ఆర్ని ఖండిస్తాను, జనసేన ఉంటే జనసేన ఖండిస్తాను. ఈ ప్రభుత్వంతో పని లేదు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నేను ఖండిస్తున్నాను. ఓటు వేసినందుకు మా చెప్తే మేము కొట్టించుకోవాలి. అది చాలా చాలా రాంగు. కరోనా టైంలో 2020లో కరోనా వచ్చింది, మార్చి 22 జనతా కర్ఫ్యూ ఇచ్చే మోడీ గారు. అప్పటి నుంచి రాష్ట్రం కాదు దేశం పంపించినా కూడా జగన్ గారు ఇంటింటికి పథకాలు పంపారు. అనుకుంటే అయ్యానికి మెడిసిన్ పంపారు, అతను కూడా చూశారు. ఎవరైనా ఒకటే ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. సూపర్ 6 అన్నారు, కడుపు మీద కొట్టడం ఇదొక 6 అయిపోయింది జనాలకి. ఇది చాలా చాలా రాంగ్ విషయం ఇది. నేను ఖండిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. నా షాప్ ఉంచండి, తీసియండి, ఏదైతామండి. ప్రభుత్వం కోసం నేను మాట్లాడట్లేదు. ఇప్పుడున్న జరిగిన అన్యాయం కోసం మాట్లాడుతున్నాను. నాకు ఇద్దరు ఒకటే, జగన్ ఇష్టమే, చంద్రబాబు నాయుడు ఇష్టమే. ఎవరు తప్పు చేస్తే వాడు దోషి, అంతే. నా పేరు సిహెచ్ కాసుబాబు, తూర్పు నియోజకవర్గం సిపిఐ పార్టీ శాఖ తరపు నుంచి ఈరోజు నగరం చుట్టుపక్కల ఈ చిరు వ్యాపారస్తులు పొట్టగొట్టే విధంగా ముందస్తు వచ్చి నోటీసులు ఏవి జారీ చేయలేదు. వచ్చి పొక్లీన్లతో తొలగించడం కూడా ఇది అన్యాయం. ఒక పక్క ఉద్యోగాలు కల్పించలేదు, ఒక పక్క ఏమో స్వయం ఉపాధి మీద బతికించలేని పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వాలు. ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఇప్పుడేమో అధికారులు ఇప్పుడు వచ్చే తూతు మంత్రంలాగా వచ్చి అన్నీ లాక్కెళ్ళిపోతున్నారు. ఇంటి అవసరాలు, ఇంటి అద్దెలు, స్కూల్ ఫీజులు, కరెంటు బిల్లులు, ట్రేడ్ లైసెన్సులు అన్నీ కట్టుకొని వచ్చే స్వల్పాదంతో జీవిస్తున్నారు. మరి పక్క మహిళలకు చేయవతకుండా ఇది నడిపించుకున్న ఈ తరుణంలోనే ఇలాగా ఈ జీవీఎంసీ అధికారులు వచ్చి తొలగించడం చాలా దుర్మార్గమైన చర్యలు. దీన్ని ఖండిస్తున్నాం సిపిఐ పార్టీ కన్నా. ఈ సీతందారి ప్రాంతం కానీ అదేవిధంగా ఇప్పుడు మన నగరం మొత్తం కూడా ఇలాగే జరుగుతుంది. మీరు ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే ప్రతినిధులు వచ్చేటప్పుడు మీరు మాట్లాడండి, అప్పుడు వచ్చి జీవీఎంసీ అధికారులు వచ్చి తొలగించాలి.
ట్రేడ్ లైన్స్ అసలు కట్టుకుంటున్నారు, ఆ ఓట్లు వేయించుకుంటున్నారు. ఈరోజు ఏమో రోడ్డు పాలు చేసే విధంగా కార్మికులు అన్యాయం చేసే విధంగా ఈ చర్యలను వెంటనే ఖండించాలి. లేదంటే రానున్న కాలంలో వీళ్ళందరినీ ఉధృతం చేసి మరింత పోరాటానికి సిద్ధం అవుతామని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. పేరు సందీప్, నా పేరు కె సందీప్ కుమార్, తూర్పు నియోజకవర్గ శాఖ సభ్యుడిని. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాత్రే కమిషనర్ గారు కలగని తెల్లవారు లెగిసి ఆపరేషన్ లంచన్ పెట్టి రాత్రే మీడియాకి మీకు ప్రకటించిన విషయం మీ మీడియాకి తెలిసిందే. తెల్లవారు 11 గంటలకి ఎవరికి ఎటువంటి సమన్లు కానీ ఎటువంటి ఏమీ లేకుండా ఈ కొట్టడం అనేది చాలా అన్యాయం. ఇక్కడ ఏదో అంటారు కదా, ఒడ్డు దాటిన తర్వాత వాడన మల్లన్న, ఒడ్డు దాటిన తర్వాత ఒడ్డు మల్లన్న అన్నట్టు బోడిమల్ల అన్నట్టు ప్రభుత్వాల తీరు ఇక్కడ ఉంది. అటువైపు 13.4 ఎకరాల భూమిని లూలుమాలకు అవ్వడం కోసం ఏవైతే ఈ చిరు వ్యాపారులు గట్రా ఉంటే వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తారని చెప్పి అనుకొని వీళ్ళందరి మీద కూడా దెబ్బ కొట్టడం, ఇది కేవలం కార్పొరేట్ శక్తులకి వెన్నుకాసే పరిస్థితిలో ప్రభుత్వాలు నడుస్తూ ఉన్నాయి. అటుపక్క అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయన్న విషయం కూడా తెలిసింది. ఇక్కడ ఉన్న కార్పొరేటర్, మేయర్ వీళ్ళందరినీ కూడా విజ్ఞాన యాత్ర అనే పేరుతో ఏదైతే మన జిల్లా స్టేట్ ఉందో స్టేట్ నుంచి పంపించేసి సామాన్యుడు కార్పొరేటర్ దగ్గరికి కానీ ఒక ఎమ్మెల్యే దగ్గరికి కానీ ఒక ప్రజాప్రతినిధి ఎవరు లేని సమయంలో కోర్టు సెలవులు కూడా అన్నీ చూసుకొని కేవలం ప్రభుత్వాలు ఈ కక్షపూరితమైన చర్య, ఈ కక్షపూరితమైన చర్యను ప్రజల తరపున, కార్మికుల తరపున, అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున మేము ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు కానీ మీరు మానుకోకపోతే, ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం ఇప్పించకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఉధృతమైనటువంటి పోరాటాలు చేసి మొత్తం రాష్ట్రం అంతా కూడా మంటలు చెలరేగిస్తామని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం. ఇది ఇక్కడితోనే పోలేదు, జోనల్ పరిగా కూడా మేము ఎన్నో రకమైన ముందు కార్యక్రమాలు పెడతాం, వీళ్ళందరినీ సమీకరిస్తాం, ఈ జైలుకైనా వెళ్తాం, కానీ వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పి భారత కమ్యూనిస్ట్ డిమాండ్ చేస్తున్నాం.